ఎస్ గ్రాండ్ ఫినాలి మహిళల ఫైనల్ మ్యాచ్ మరికొన్ని క్షణాల్లో మొదలు కాబోతుంది. సూర్యాపేట వర్సెస్ నల్గొండ గ్రాండ్ ఫినాలి మరికొన్ని క్షణాల్లో ప్రత్యక్ష ప్రసారం బి మీడియా ఈవెంట్స్ యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఫేస్బుక్. నేను మీ సాయి కామెంట్రీలో సోయబ్. వెల్కమ్ టు సోయబ్. ధన్యవాద సాయి. మొత్తానికైతే 68th సీనియర్ నేషనల్ ఉమెన్ అండ్ మెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ ని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ అయితే ఇందాక చూసాం మనం గద్వాల్ మరియు రంగారెడ్డి జట్ల మధ్య. మరి రంగారెడ్డి అనూహ్యంగా విజయం సాధించింది. మొత్తానికైతే టగ్ ఆఫ్ ఫైట్ ఆ మ్యాచ్ లో కూడా మరి స్కోర్స్ అనేవి టై అయ్యాయి. దాని తర్వాత 5-5 రైట్స్ ప్రకారంగా ఆ మ్యాచ్ లో సెకండ్ 5-5 రైట్స్ ప్రకారంగా విచ్ చేస్తే దాంట్లో డెఫినెట్ గా రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. సో మరి మరోసారి ఇప్పుడు ఉమెన్స్ ఫైనల్ ని మనం చూస్తున్నాం. మరి క్రీడాకారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కోర్టులోకి వచ్చేసారు. ఒకవైపు సూర్యాపేట, మరోవైపు నల్లగొండ. అంటే ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మెయిన్ నల్గొండ జట్టు అయితే మరి ఆ జిల్లాలో భాగమైనటువంటి సూర్యాపేట జిల్లా. అంటే సూర్యాపేట అంటే మనకు రీసెంట్గా గుర్తొస్తుంది సాయి, బి మీడియా వారు జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ చేశారు. సో ఈనాటి క్రీడాకారుల పరిచయ కార్యక్రమానికి మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారు మరి క్రీడాకారుల పరిచయ కార్యక్రమం చేసుకుంటున్నారు. వారితో పాటు మంత్రి మల్లారెడ్డి గారు కూడా ఉన్నారు. సో మనం మేయర్ గారిని కూడా చూస్తున్నాం, బుచ్చిబాబు గారిని, అదేవిధంగా కాశాని వీరేష్ గారిని చూస్తున్నాం. సో ఈ మ్యాచ్కి కామెంటరీ అందించడానికి నేను షోయబ్, నాతో పాటు సాయి. స్వాగతం. థ్యాంక్ యూ షోయబ్. 4 రోజులుగా జరుగుతున్నటువంటి 68th స్టేట్ కబడ్డీ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పురుషుల విభాగంలో ఫైనల్ కంప్లీట్ అయిపోయింది. ఎంత అద్భుతంగా జరగాలో అంత అద్భుతంగా ఫైనల్ పురుషుల విభాగం జరిగింది. ఇప్పుడు మహిళల విభాగంలో కూడా కబడ్డీ పోటీలు అంతే టఫ్గా ఉంటాయని అనుకోవచ్చు మనం. ఎందుకంటే గ్రాండ్ ఫినాలీలో అంత టఫ్ టీములే ఫైనల్ వరకు చేరుకుంటాయి. ఈ మ్యాచ్లో రెఫరీస్గా వివరిస్తున్నారు మరి కుప్ప గీతా శ్రీనివాస్ గౌడ్ గారి ఇందాక చూసాం మనం స్క్రీన్లో. అదేవిధంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మహిళా టీంని కరచరణ చేసుకుంటున్నారు ఈటెల రాజేందర్ గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు. వారితో మల్లన్న గారు కూడా ఉన్నారు, మల్లారెడ్డి గారు. సో మనం ముద్దుగా పిలుచుకుంటాం మేడ్చేల్ ముద్దు బిడ్డ మల్లారెడ్డి గారు. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మంద సంజీవరెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ, గట్కేసర్ మండల్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ రోజు అతిథులని క్రీడాకారులకు పరిచయం చేస్తున్నారు. మరి క్రీడాకారుల పరిచయం అయితే అయిపోయింది. మరి టాస్ కార్యక్రమానికి మరి ఇద్దరు మంత్రులు ఉన్నారు, వారితో పాటు సుధీర్ మహావాది. ఓవర్ టు సుధీర్. సుమంత్, ఇప్పుడు ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు. మల్లారెడ్డి గారు, వండర్ఫుల్ టోర్నమెంట్ 4 days అద్భుతంగా కొనసాగింది. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ, అండ్ గవర్నమెంట్ సపోర్ట్ హ్యాస్ బీన్ ఫ్యాబులస్. అంతరించిపోతున్నటువంటి గ్రామీణ క్రీడని కాపాడుకునే క్రమంలో మా కబడ్డీ అసోసియేషన్ నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతిలో అనేక మంది క్రీడాభిమానులు ఇవాళ టెన్షన్ నుంచి బయటపడడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మానసిక ఉల్లాసాన్ని పొందడానికి క్రీడలు మాత్రమే మార్గం అని చెప్పి భావించి ఇవాళ వీళ్ళంతా కూడా అభిమానిస్తూ ఉన్నారు. ఇక్కడ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఇప్పటికి కూడా రాజకీయాల్లో అనేక రకాల ఓట్లల్లో, ఎన్నికలలో శత్రుత్వాలు పెంచుకొని పర్మనెంట్గా విడిపోయే పద్ధతి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ క్రీడలలో మాత్రం ఓడినా గెలిచినా క్షణాల మీద ఒకరికొకరు అభినందించేటువంటి గొప్ప కల్చర్ ఇవాళ మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. దీన్ని నిర్వహించినటువంటి మా నిర్వాహకులందరూ కూడా, మా సంజయ్ రెడ్డి గారు కావచ్చు, మా గౌరవనీయులు మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారు కావచ్చు, ఈ సాంప్రదాయాన్ని, ఈ ఒరవడిని మరింత ముందుకు తీసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరికొద్ది సేపట్లో విమెన్స్ ఫైనల్ కాబోతుంది వర్సెస్ సూర్యాపేట్. ఇద్దరు క్యాప్టెన్స్ నేను ఇన్వైట్ చేస్తున్నాను, అనూష అండ్ కృష్ణవేణి. సూర్యాపేట్ కెప్టెన్ కృష్ణవేణి అండ్ నల్గొండ కెప్టెన్ అనుష. టాస్ రాజేంద్ర గారు వేస్తారు. హూ ఇస్ గోయింగ్ టు కాల్? మీరా? కృష్ణవేణి is going to call. Head Caesar call, but it is court, sir. Okay, court. So Nalagunda captain Anusha task gelchi court enchukunnaru. Mari koddi sepatlo women's panel live action miss kavandi. Thank you very much, sir, for joining us. Thank you very much.
గ్రూప్ ప్రైజ్ ఇచ్చేటప్పుడు దిగుతారు సార్ వెళ్తున్నా ఉంటున్నానా అన్న అన్న సంజీవన సార్ వెళ్తాడు అయిపోయిదాకా ఉంటాడా అయిపోయిందా లేకుంటే గ్రూప్ రైట్ ఇట్లా కూర్చో కింద ఎస్ టాస్ అయితే అయిపోయింది. మరికొన్ని క్షణాల్లోనే మహిళల ఫైనల్ గ్రాండ్ ఫినాలే మొదలు కాబోతుంది. హోరాహోరీ ఫైట్ అయితే కొనసాగబోతుంది. సూర్యాపేట వర్సెస్ నల్గొండ ఫైనల్ 4th డే 68 రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ కబడ్డీ పోటీలు వైష్ణవి అకాడమీ బృందావన కాలనీ బోడుపల్లి వేదికగా శ్రీ మంద సంజీవరెడ్డి గారి నిర్వహణలో 4 రోజుల నుంచి అద్వితీయంగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నాయి. చివరి అంకానికి చేరుకుంది గ్రాండ్ ఫినాలీ సూర్యాపేట వర్సెస్ నల్గొండ. మరికొన్ని క్షణాల్లో ప్రత్యక్ష ప్రసారం బి మీడియా ఈవెంట్స్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లో మీరు చూడవచ్చు. 68th స్టేట్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ కబడ్డీ టోర్నమెంట్ మరి ఉమెన్ ఫైనల్ మ్యాచ్ సూర్యాపేట వర్సెస్ నల్గొండ. ఇప్పుడిప్పుడే మరి టాస్ కార్యక్రమం అయితే అయిపోయింది. ఈనాటి టాస్ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ గారు అదేవిధంగా మల్లారెడ్డి గారు పాల్పంచుకున్నారు. సో టాస్ అనంతరం మరి మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. సో ఫైనల్ అంకానికి మరి సర్వం సిద్ధం. బోడుపల్లో జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్ చెర్ల ఆంజనేయులు యాదవ్ గారి స్మారకార్థం 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలు వైష్ణవి క్రికెట్ అకాడమీ బృందావన్ కాలనీ బోడుపల్లో. మరి టోర్నమెంట్ నిర్వాహకులు శ్రీ మంద సంజీవ్ రెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ ఘట్కేసర్ మండల్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్గనైజ్డ్ బై మేడ్చల్ మల్కాజ్గిరి కబడ్డీ అసోసియేషన్. हर पत्थर चमकदार नहीं होता, नेता दाता तो बहुत कुछ होते हैं, लेकिन ఇప్పటికే పురుషుల కబడ్డీ గ్రాండ్ ఫినాలే ఎంత జోష్ గా సాగిందో చూసాము. టైగా మారి తర్వాత హోరాహోరీగా రంగారెడ్డి గద్వాల్ తలపడ్డాయి. అదే టఫ్ ఫైట్ ఇప్పుడు సూర్యాపేట నల్గొండ ఉమెన్ టీంలో కూడా కనిపించబోతుంది. ఎందుకంటే ఈ లీగ్ దశలన్నీ దాటుకొని ఫైనల్ వరకు చేరుకున్నాయంటేనే ఆ టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇరు జట్లలో కూడా మంచి రైడర్స్ ఉన్నారు. అదేవిధంగా డిఫెన్స్లో కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి రెండు టీములు. సో హోరాహోరీ పోటీ అయితే ఉండబోతుంది సేపు మనకి ఇప్పుడు. ఎస్ అన్డౌటెడ్లీ మరి ఉమెన్స్ మ్యాచ్ ఇప్పటివరకు అయితే లైవ్ టెలికాస్ట్ జరగలేదని అనుకున్నాం. బట్ చివరి మ్యాచ్ ఏదైతే ఉందో గ్రాండ్ ఫినాలే లైవ్ టెలికాస్ట్ మీరు చూస్తున్నారు బి మీడియా ఈవెంట్స్. స్క్రీన్లో చూడొచ్చు కుప్ప గీతా శ్రీనివాస్ గౌడ్ గారు మ్యాచ్ రెఫరీ. అదేవిధంగా చాలామంది రెఫరీస్ ఇక్కడ కబడ్డీ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నుంచి ఒక అద్భుతమైనటువంటి కబడ్డీ టోర్నమెంట్ భూడుపల్లో నిర్వహిస్తున్నారు మల్కాజ్గిరి మేడ్చల్ కబడ్డీ అసోసియేషన్ ద్వారా. సో మ్యాచ్కి అంతా సర్వం సిద్ధం. మరి కాసేపట్లో రైడర్స్ మ్యాచ్ ప్రారంభించబోతున్నారు. రిఫరీస్ అండ్ ఎంపైర్స్ ఆల్సో రెడీ ఫర్ స్టార్ట్ ది మ్యాచ్. సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో టోర్నీలో మంచి ప్రతిభ కనబరిచిన వాళ్ళందరినీ సీనియర్ నేషనల్స్కి కూడా సెలెక్షన్స్ ఇక్కడే జరగబోతున్నాయి, అయోధ్యలో జరిగేటువంటి సీనియర్ నేషనల్స్కి. ఎస్ సెలెక్షన్ ప్యానల్ కమిటీ మెంబర్గా కూడా మన సహచర వ్యాఖ్యాత సతీష్ సెలెక్టర్గా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. మరి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు సతీష్. ఎస్ బ్యాక్ ఇన్ టు ద మ్యాచ్. మరి సూర్యాపేట నల్గొండ జట్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మరి ప్లేయర్స్ వార్మప్ చేసుకుంటున్నారు. 5-3-12 జెర్సీ నెంబర్స్. మరి లెఫ్ట్ కార్నర్లో The 68th స్టేట్ కబడ్డీ మెయిన్ ఫీమేల్ 4th డేకి చేరుకున్న ఈరోజు గ్రాండ్ ఫినాలే మహిళల జట్టు మిగిలి ఉంది, తుది అంకానికి చేరుకుంది. సో హోరాహోరీ పోరైతే కొనసాగబోతుంది ఇటు. ఎస్ బోనస్కి ప్రయత్నం సూర్యాపేట నుంచి కెప్టెన్ జెర్సీ నెంబర్ 1 కృష్ణవేణి. మంచి రైడ్. ఎస్ మరి సెలెక్షన్ కమిటీకి సంబంధించినటువంటి సుధాకర్ రావు కూడా మరి అద్భుతంగా తన జాబ్ని ఇక్కడ చేస్తున్నాడు. మరి ఇందాక మరి కామెంటరీ ప్యానెల్లో కూడా తను ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. సో బ్యాక్ ఇన్ ద మ్యాచ్. మరి నల్గొండ రేడర్ ఇప్పుడిప్పుడే లెఫ్ట్ కార్నర్ నుంచి ప్రయత్నం చేస్తుంది అక్కడ. సో మరి మొదటి పాయింట్ ఇక్కడ సూర్యాపేటకి అయితే లభించింది. సో చూడాలి నల్గొండ. ఎస్ జెర్సీ నెంబర్ 2 శృతి సూర్యాపేట నుంచి రేడర్గా మనం చూస్తున్నాం. మంచి స్కిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, కానీ ఈజీగా ఎంటీ రైడ్ ఒకటి. సార్ లాస్ట్ రైడ్ కూడా ఎంటీ రైడ్, మరి ఈ రైడ్ కూడా ఎంటీ రైడ్. బట్ ఇప్పుడు జెర్సీ నెంబర్ 9 క్రీడాకారిని అయితే వచ్చింది. సో చూడాలి మరి రైట్ ఫ్లాంక్లోంచి ప్రయత్నం జరుగుతుందా అంటే మరి తనని బౌక్లైన్ కూడా దాటనివ్వట్లేదు.
యా డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నట్టుంది షోయబ్ సూర్యాపేట. అండ్ జెర్సీ నెంబర్ 1 కృష్ణవేణి కెప్టెన్ ఆఫ్ సూర్యాపేట మరొకసారి బోనస్కి ప్రయత్నం కానీ లభించలేదో చూడాలి. మంచి రేడర్ అని చెప్పుకోవచ్చు. ఈ టోర్నీలో మంచి ప్రతిభ కనబరిచింది ఇక్కడ కృష్ణవేణి. ఎస్ కృష్ణవేణి కాస్త హైట్ కూడా అడ్వాంటేజ్ ఉంది. ఎస్ ఇక్కడ ఒక క్లైమ్ అయితే జరిగింది, మరి ఒక పాయింట్ లభిస్తుందా చూడాలి. ప్రస్తుతానికైతే కోర్ట్ ఎస్ ఒక పాయింట్ అయితే డెఫినెట్గా ఇక్కడ. ఎస్ 9 నెంబర్ జెర్సీ నల్గొండ నుంచి రేడర్గా మనం చూస్తున్నాం. డిఫెన్స్లో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. యాస్ బోనస్కి ప్రయత్నం కానీ మరి ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదు. మరి బాక్ లైన్ కూడా మనం చూసాం. దీంతో మరొక పాయింట్. పర్ఫెక్ట్ పుష్ అని చెప్పుకోవచ్చు. మన డిఫెన్స్లో కూడా సూర్యాపేట చాలా స్ట్రాంగ్గా ఇక్కడ కనిపిస్తుంది. మరొకసారి రైడర్ కృష్ణవేణి సూర్యాపేట నుంచి మంచి స్టార్ రైడర్ చెప్పుకోవచ్చు. సూర్యాపేటలో ఈ టోర్నీ మొత్తంలో అద్భుతంగా ప్రదర్శన కనబరుస్తుంది. అబ్సల్యూట్లీ కృష్ణవేణి తన ఒక స్టార్ రైడర్ ఇక్కడ సూర్యాపేటకి. ఇప్పటివరకు అయితే చక్కటి ప్రదర్శన అయితే జరిగింది ఇక్కడ సూర్యాపేట నుంచి. అదేవిధంగా నల్గొండ ఉమెన్ టీం నుంచి కూడా మరి చివరి అంకానికి చేరుకున్నారంటే వారి ప్రతిభ గత 3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎస్ మరొకసారి ఇక్కడ బోనస్ ఆన్ అయితే ఉంది, సో చూడాలి. ఎస్ బోనస్ ఆన్కి ప్రయత్నం జరిగింది అక్కడ. సో 12 నెంబర్ జెర్సీ నల్గొండ నుంచి రావడం చూసాం. ఎస్ ఈ బోనస్ పాయింట్తో నల్గొండ ఖాతా ఓపెన్. మరి ఎప్పుడెప్పుడే ఖాతా అయితే తెరిచింది. సో మరొకసారి కృష్ణవేణి రీడింగ్కి వచ్చింది. సో చూడాలి. రైట్ కార్నర్ నుంచి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. హ్యాండ్ టచ్కి క్లైమ్. చివరి దాకా ప్రయత్నం చేసింది, బట్ కానీ సక్సెస్ అయ్యారు ఈసారి నల్గొండ టీం వారు. పుష్ లో కోర్ట్ అవుట్లోకి పుష్ చేయడంతో రైడర్ని అవుట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఎస్ మరి ఈ మ్యాచ్లో కామెంటరీలో చిన్నపాటి చేంజెస్. సాయి స్థానంలో సీనియర్ కామెంటరేటర్ సుధీర్ మహావాది గారికి స్వాగతం. నల్గొండ అండ్ సూర్యాపేట్ మధ్య జరుగుతున్నటువంటి హోరాహోరీ పోరు చివరి అంకానికి చేరుకుంది. ఎస్ ఒక టచ్ పాయింట్ తీసుకొని ముందుకు వెళ్తుంది. డెఫినెట్గా పాయింట్ అయితే వచ్చింది ఇక్కడ నల్గొండకి. థ్యాంక్ యూ షోయబ్. ఎక్సైటింగ్ మ్యాచెస్ చూసాం ఈ టోర్నమెంట్లో. సో ఇది లాస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ ఈవెంట్, దిస్ టోర్నమెంట్. అద్భుతంగా సక్సెస్ఫుల్గా కొనసాగింది థ్యాంక్స్ టు గవర్నమెంట్స్ ఫ్యాబులస్ సపోర్ట్. సో 3-all. దిస్ ఈస్ ది విమెన్స్ ఫైనల్. ఫస్ట్ హాఫ్ యాక్షన్ కొనసాగుతుంది. వీఆర్ ఇన్ ద 5th minute. అండ్ సో మంచి క్విక్ మూమెంట్స్. జెర్సీ నెంబర్ 12 ఆయేషా కెప్టెన్ ఆఫ్ నల్లగొండ టాస్ గెలిచి కోర్ట్ ఎంచుకుంది. శృతి చైతన్య జెర్సీ నెంబర్ 4. సో ఫస్ట్ హాఫ్ యాక్షన్. సో బోనస్ ఆన్లో ఉంది, బట్ బోనస్ ప్రయత్నించలేదు. మరొకసారి ఆయేషా కెప్టెన్ రెగ్యులర్ రేట్ చూస్తున్నాం ఇక్కడ. క్లీన్గా టచ్ చేసినట్టు క్లెయిమ్ చేస్తుంది. అండ్ రెఫరీ సేస్ ఎస్ షీఈ్ అవుట్. సో మంచి డెసిషన్ రెఫరీ నుండి. క్విక్ పాయింట్ అది షోయబ్. ఎస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మరి అక్కడ స్పందించింది. అద్భుతంగా ఒక పాయింట్ని తీసుకెళ్లడంలో ఎలాంటి మిస్టేక్ చేయలేదు, సక్సెస్ సాధించింది. సో బ్యాక్ ఇన్ టు మ్యాచ్. మరి జెర్సీ నెంబర్ 2 శృతి కంటిన్యూస్. శృతి మరొకసారి రైడర్గా వచ్చింది. సో చిన్నపాటి స్లైడ్ అయినట్టుగా కనిపించింది సుధీర్, బట్ ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు నల్గొండ. కొంచెం స్లో డౌన్ అయింది, దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నారు డిఫెండర్స్. సో ఈజీ ట్యాకిల్ అయిపోయింది. ఎప్పుడైతే రైడర్ స్లో డౌన్ అయిందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. సో బిట్ ఆఫ్ లేజినెస్ సరిపోయింది ఆ ట్యాకిల్కు. మరొకసారి ఆయేషా సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది. 1 versus 3. ఆయేషా వండర్ఫుల్ రైడర్, కానీ సూపర్ ట్యాకిల్ ఇక్కడ సక్సెస్. యాంకిల్ హోల్డ్ లెఫ్ట్ కార్నర్లో. సో చాలా మంచి పాయింట్ ఇది సూర్యాపేట్కు. సూపర్ ట్యాకిల్. మరి 2 points ఇక్కడ లభించాయి. సో మరొకసారి కృష్ణవేణి రీడింగ్లో వచ్చింది. జెర్సీ నెంబర్ 1 మరియు టాలెస్ట్ క్రీడాకారిణి. ఎస్ హైట్ అడ్వాంటేజ్ ఉంది. సో 5-all స్కోర్.
నల్గొండ వర్సెస్ సూర్యాపేట్ విమెన్స్ ఫైనల్స్ 68th ఇంటర్స్టేట్ కబడ్డీ ఛాంపియన్షిప్ వైష్ణవి క్రికెట్ అకాడమీలో జరుగుతుంది. ఈరోజు ఫైనల్ డే వండర్ఫుల్గా కొనసాగింది. 30+ టీమ్స్ పార్టిసిపేట్ అయ్యాయి ఈ టోర్నమెంట్లో. కెప్టెన్ కృష్ణవేణి ఇన్ యాక్షన్ మరొకసారి. క్విక్ మూమెంట్స్ ఉన్నాయి, మంచి ఫుట్ వర్క్ ఉంది కృష్ణవేణికి. అండ్ ఇక్కడ బోనస్ అండ్ టో టచ్ కూడా ప్రయత్నం, బట్ ఓన్లీ టో టచ్ మాత్రమే అక్కడ. ఫస్ట్ అటెంప్ట్ అక్కడ తో టచ్, బట్ దీంతో ఒక పాయింట్ అయితే లభించింది కృష్ణవేణి. వచ్చినప్పుడల్లా పాయింట్స్ తీసుకువెళ్ళడం తన ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ సిరీస్లో ఎంటైర్గా. మరొకసారి యాంకిల్ హోల్కి ప్రయత్నం, చివరి దాకా ప్రయత్నం చేస్తుందా అంటే సక్సెస్ సాధించింది ఇక్కడ. అద్భుతమైనటువంటి పాయింట్. షోయబ్ కొంచెం యాంకిల్ హోల్డ్ ఫెయిల్ అయింది, కానీ ఆ తర్వాత బ్లాకింగ్ బ్రహ్మాండంగా జరిగింది. మంచి టీమ్ సపోర్ట్ లభించింది ఆ ట్యాకిల్లో. సో సూర్యాపేట్ ఇన్ లీడ్. ఫస్ట్ హాఫ్లో 7 minutes ప్లే పూర్తయింది. ఓన్లీ 3 points డిఫరెన్స్. పెద్ద లీడ్ ఏం కాదు. సో మంచి కాంపిటీషన్ చూస్తున్నాం, మంచి టీమ్స్ రెండు కూడా. సో నల్గొండ వర్సెస్ సూర్యాపేట్. సో ఫైనల్ మ్యాచ్ ఆఫ్ దిస్ ఈవెంట్. మరొకసారి కెప్టెన్ కృష్ణవేణి సూపర్ రైడర్, హైట్ ఉంది, క్విక్ మూమెంట్స్, ఫుట్ వర్క్ బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ప్రతిసారి రైడ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది జట్టుకు. షోయబ్ సార్ డెఫినెట్గా మరి స్ట్రెచెస్ని మనం చూస్తున్నాం, చివరి దాకా ప్రయత్నం చేస్తూనే ఉంది. సో ఇక్కడ ఎంటీ రైడ్ వెళ్తుందా చూడాలి. మరి యాక్షన్లో చిన్నపాటి రియాక్షన్ అయితే ఇచ్చింది, బట్ ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఎంటీ రైడ్ అది. జెర్సీ నెంబర్ 9 మేఘన. సో బోనస్ అటెంప్ట్ సక్సెస్ కాలేదు. చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ సూర్యాపేట్ది. కపుల్ ఆఫ్ మంచి ట్యాకిల్స్ కూడా చూసాం ఇప్పటివరకు. సో రైట్ కవర్ పైన టచ్కు ప్రయత్నం, బట్ సక్సెస్ సాధించలేదు. సరే, చేంజ్ ఇన్ రైడర్. జెర్సీ నెంబర్ 4 చైతన్య మంచి సపోర్టివ్ రోల్ ప్లే చేస్తుంది కెప్టెన్ కృష్ణవేణికి. వాట్ ఎ జంప్, డైవింగ్ యాంకిల్ హోల్డ్, అది సూపర్గా సక్సెస్ సాధించింది ఆయేషా కెప్టెన్. షీఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. వాట్ ఎ ట్యాకిల్ దట్ వాస్. షోయబ్ నిజంగా అది గాల్లో జంప్ చేస్తూ మరి తనను అందిపుచ్చుకోవడం అంటే సూపర్గా అక్కడ యాంకిల్ హోల్డ్ చేయడం కలిగింది. డబల్ యాంకిల్ హోల్డ్ సుధీర్. అది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఆ రకమైనటువంటి ప్రదర్శన ఇవ్వలేము. ఒక ప్యాంథర్ లాగా ఒక జంపింగ్ డైవింగ్ యాంకిల్ హోల్డ్, అది సూపర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. కానీ నేను జెర్సీ నెంబర్ 7 ఈజీగా మౌనిక ఒక యాంకిల్ హోల్డ్ చేసింది. సో మరొక పాయింట్. సో మంచి ట్యాకిల్స్ చూస్తున్నాం. సో డిఫెన్స్లో రెండు జట్లు కూడా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. కెప్టెన్ కృష్ణవేణి ఇన్ యాక్షన్. సో మంచి ఫుట్ వర్క్ ఉంది కృష్ణవేణికి. రైట్ సైడ్లో రేడింగ్, రన్నింగ్ హ్యాండ్ టచ్కు ప్రయత్నం, బట్ కాన్ఫిడెన్స్ కనబడలేదు. బట్ చాలా క్విక్గా పాయింట్స్ సాధిస్తూ ఉంటుంది కృష్ణవేణి. సో ఫైనల్ మ్యాచ్ లైవ్ యాక్షన్ మిస్ కాకండి. బి మీడియా ప్రెజెంట్స్ 68th ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ కబడ్డీ ఛాంపియన్షిప్. ఆయేషా కెప్టెన్, ఒకవైపు ఆయేషా, ఒకవైపు కృష్ణవేణి. ఇద్దరు కూడా మంచి రైడర్స్. షోయబ్ క్యాప్టెన్స్ ప్రదర్శన అయితే ఇస్తున్నారు. ఒకవైపు నుంచి చైతన్య, కృష్ణవేణి, అదేవిధంగా ఆయేషాని ఇందాక చూసాం. మరొకసారి అక్కడ కృష్ణవేణి రైడింగ్కి. జెర్సీ నెంబర్ 1 అంటేనే క్యాప్టెన్. అబ్సల్యూట్. అండ్ బల్క్ ఆఫ్ రైడింగ్ చూసాం, పాయింట్స్ కూడా ఎక్కువగా సాధించింది. మరొక రన్నింగ్ హ్యాండ్ టచ్ ఇక్కడ కవర్ పైన, లెఫ్ట్ కవర్ పైన. చాలా కాన్ఫిడెన్స్ కూడా కనబడుతుంది రైడర్లో. సో బ్రహ్మాండమైనటువంటి స్కిల్స్ ఉన్నాయి కృష్ణవేణికి. బట్ అంపైర్ టచ్గా ఇవ్వలేదు, అది అవుట్గా ఇవ్వలేదు. ఆయేషా కెప్టెన్. బోనస్ అయితే ఆన్లో ఉంది, బట్ బోనస్కు ఛాన్స్ ఇవ్వటం లేదు. స్ట్రాంగ్ డిఫెన్స్. స్లో డౌన్ అయింది, దాన్ని చక్కగా ఉపయోగించుకుంది మౌనిక. మరొక సూపర్ ట్యాకిల్ మౌనిక నుండి. లెఫ్ట్ కార్నర్లో బ్రహ్మాండమైనటువంటి ట్యాకిల్ చేస్తుంది మౌనిక. కెప్టెన్ సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది, కానీ ఇక్కడ సూపర్ ట్యాకిల్ సక్సెస్. ఎస్, సూపర్ డైవింగ్ యాంకిల్ హోల్డ్ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంది, కానీ ఛాన్స్ అయితే కనబడటం లేదు. సో సూపర్ ట్యాకిల్ సక్సెస్ నల్గొండకు. అద్భుతమైనటువంటి 2 points ఇక్కడ లభిస్తాయి డెఫినెట్గా. మరి యాంకిల్ హోల్డ్ని మనం చూసాం సుధీర్. నిజంగానే అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది స్పష్టంగా కనిపించింది. సో 2 points అయితే ఇన్. దాని తర్వాత ఒక ప్లేయర్ అయితే ఇన్ అవుతారు. నెంబర్ 6 కీర్తి పాయింట్
కొంచెం తొందరపాటు డిఫెండర్ నుండి చైతన్య మంచి సపోర్టివ్ రోల్ ప్లే చేస్తుంది కృష్ణవేణికి కెప్టెన్కు. ఆ కెప్టెన్కు కావాల్సినటువంటి ఆ రిలీఫ్ అయితే లభిస్తుంది, ఎందుకంటే మంచి రేట్స్ తోటి పాయింట్స్ కూడా సాధించింది చైతన్య. హైట్ ఉంది అండ్ స్ట్రెచ్ కూడా చక్కగా చేస్తుంది, మంచి టెక్నిక్ కూడా కనబరుస్తుంది చైతన్య. షోయబ్ కీర్తిశేషులు చేర్ల ఆంజనేయులు యాదవ్ గారి స్మారకార్థం 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలు వైష్ణవి అకాడమీ బృందావన్ కాలనీ పోడుపల్ నుంచి. మరి మొదటి టైమ్అవుట్ ఇది 10-10. మరి స్కోర్ ఈజ్ లెవెల్ 10-all. అండ్ ఈ టోర్నమెంట్ మనకు అందిస్తున్న వారు శ్రీ మంద సంజీవ్ రెడ్డి గారు. ఈ టోర్నమెంట్ కర్త కర్మ క్రియ మంద సంజీవ్ రెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ ఘట్కేసర్ మండల్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్. ఆర్గనైజ్డ్ బై మేడ్చల్ మల్కాజిగిరి కబడ్డీ అసోసియేషన్. ఇట్స్ ఆల్ ఆర్ హ్యాపీ, ఎందుకంటే సక్సెస్ఫుల్గా కొనసాగింది 4-day ఈవెంట్. బ్యాక్ టు బ్యాక్ మంచి కబడ్డీ టోర్నమెంట్స్ జరిగాయి తెలంగాణలో. ఒకటి సూర్యాపేటలో జూనియర్ నేషనల్ కబడ్డీ అద్భుతంగా కొనసాగింది. నెంబర్ 6 మరొకసారి కీర్తి రేడ్లో బోనస్ ఆన్లో లేదు, 5 మెంబర్స్ ఉన్నారు, బట్ అంత క్విక్ ఫుట్ వర్క్ కూడా కనబట్టలేదు. రేడర్ సుజిత. ఎస్, మరి ఇప్పుడు మరొకసారి ఇక్కడ జెర్సీ నెంబర్ 4 చైతన్య కూడా మంచి స్కిల్స్ ఉన్నాయి, స్పీడ్ కూడా ఉంది ఆమెకు. కానీ ఇక్కడ సూపర్ యాంకిల్ హోల్డ్ మరొకసారి జెర్సీ నెంబర్ 5 కెప్టెన్ ఇక్కడ సుహాసిని అటెంప్ట్ చేసింది. సో సూపర్ డైవింగ్ యాంకిల్ హోల్డ్ మరొకసారి. నెంబర్ 6 నల్గొండ తరఫున కీర్తి. ఎంటీ రేట్ చాలా క్విక్గా. సో అంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, స్కోర్ డిఫరెన్స్. ఈరోజు ఇట్లా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది ఫైనల్లో. బోనస్గా అటెంప్ట్ ఇక్కడ క్విక్గా. నెంబర్ 2 శృతి నుండి సాధించింది కూడా చాలా ఈజీగా. బోనస్ ఎప్పుడైతే ఆన్లో ఉంటుందో షోయబ్ చాలా క్విక్గా సాధించాలి. కొంచెం స్లో డౌన్ అయితే చాలా ప్రెషర్లో వస్తుంటారు, ముఖ్యంగా రైడర్స్. నెంబర్ 3 అంజలి. అనుష రేడింగ్ వచ్చింది, బట్ ఇక్కడ సూపర్గా డాష్తో మరి బయటికి పంపించారు. మరొక పాయింట్ ఇక్కడ డెఫినెట్గా. అండ్ మరోసారి కెప్టెన్ రేడింగ్ అయితే వచ్చేసింది కృష్ణవేణి. మరోసారి కాన్ఫిడెంట్గా ఉంది, బట్ మరి ఎలాంటి డ్యామేజ్ అయితే చేయలేదు. ఐఎంటీ రైడ్ అది. వాట్ ఎ ట్యాకిల్ దట్ వాజ్. మంచి ట్రంక్ హోల్డ్ అది, దట్ టు డైవింగ్ వన్. సో కృష్ణవేణి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పాయింట్స్ సాధిస్తుంది. యాజ్ ఎ కెప్టెన్గా సూపర్ పర్ఫార్మెన్స్ చూసాం ఇప్పటివరకు. లీడింగ్ బై ఎగ్జాంపుల్. కిక్స్, హ్యాండ్ టచెస్ అన్నీ అప్లై చేస్తుంది. మంచి ఫుట్ వర్క్ ఉంది. ఈసారి ఈజీగా ఎస్కేప్ అయింది, ప్రెషర్ ఉంచింది డిఫెండర్ల పైన అండ్ ట్యాకిల్కు ఛాన్స్ ఇవ్వలేదు. సో స్లైట్ లీడ్ ఫర్ సూర్యాపేట్. ఫస్ట్ హాఫ్ యాక్షన్ మీరు లైవ్గా చూస్తున్నారు ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో. బీ మీడియా ప్రెజెంట్స్ 68th ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ వైష్ణవి క్రికెట్ అకాడమీలో కొనసాగుతుంది. ఈరోజు ఫైనల్ డే ప్రొసీడింగ్స్. అందరూ చక్కగా ఆస్వాదిస్తున్నారు లైవ్ యాక్షన్ను. కెప్టెన్ మరొకసారి సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది, బట్ ఆ ఛాన్స్ ఇవ్వదు. ఈజీగా లాబీ త్రూ ఎస్కేప్. తొందరపాటు కొంచెం డిఫెండర్ నుండి షోయబ్. సార్ డెఫినెట్గా అక్కడ మరొకసారి నల్గొండ అయితే పూర్తి ప్రెజర్లో కనిపిస్తుంది. సూర్యాపేట మాత్రం అద్భుతమైనటువంటి పటిష్టమైన స్థితిలో ఆడుతుంది ఇక్కడ. మరి బోనస్ అయితే ఆన్లో ఉంటుంది. మరి ఇప్పుడిప్పుడే మరి కొత్తగా రేడర్ అయితే మరి జాయిన్ అయిపోయింది. సో రేడర్ నుంచి చూడాలి మరి ఎలాంటి ప్రదర్శన ఉంటుందో. మేఘన తను డిఫెండర్, తను మరోసారి యాంకిల్ హోల్డ్ చేసే ప్రయత్నం. ఓహో, సూపర్గా అక్కడ యాంకిల్ చేయడం జరిగింది, యాంకిల్ హోల్డ్. సో దీంతో మరొక పాయింట్ సూర్యాపేట్కి. సో వచ్చిన పాయింట్ని, వచ్చిన అవకాశాలని ఏ విధంగా వదిలిపెట్టుకోవట్లేదు, అన్ని విధాలుగా సఫలీకృతం చేసుకుంటున్నారు. సో మరొకసారి క్యాప్టెన్ వచ్చింది. సో మరోసారి ఆల్అౌట్కి ప్రయత్నం చేస్తారా చూడాలి. మరి చివరి పాయింట్ సుహాసిని అక్కడ ఉంది. మరి రైట్ కార్నర్లో సుహాసిని చాలా స్ట్రాంగ్గా తను డైవ్ చేస్తూ ప్రదర్శన తనను చూసాం మనం. సో ఆల్ అవుట్ ఇక్కడ నల్గొండ. సో లీడ్ పెరుగుతుంది సూర్యాపేటకు ఫస్ట్ హాఫ్లో. ఇంకా 4.5 minutes ప్లే లెఫ్ట్.
నల్గొండ కెన్ మేక్ ఏ కమ్ బ్యాక్. సో ఆల్ అవుట్ నల్గొండ. సో మంచి ఫామ్ కనబరుస్తున్నారు సూర్యాపేట. మంచి రిథమ్ మూమెంటం కొనసాగుతుంది సూర్యాపేటది. సో కెప్టెన్ పైన డెఫినెట్లీ ప్రెషర్ ఉంటుంది. జెర్సీ నెంబర్ 12 ఆయేషా. ఎంటీ రేడ్ కానీ బోనస్ అటెంప్ట్ చేసింది. సో బోనస్ పాయింట్ కెప్టెన్ నుండి. సో ఇటు నుండి సూర్యాపేట కెప్టెన్, అటు నుండి నల్లగొండ కెప్టెన్ ఇద్దరు చక్కగా బోనస్ పాయింట్స్ సాధిస్తున్నారు. చాలా కాన్ఫిడెన్స్ అయితే కనబడుతుంది. డీప్గా వెళ్ళింది. ఇంకా టైం ఉంది. ఆ 30 సెకండ్స్కు రేడ్ కొనసాగిస్తుంది. సో బోనస్ ఈజీగా సాధించింది చివరికి షోయబ్. మరోసారి ఆయేషా వచ్చింది, మరి చూడాలి. మరి ఆయేషా కూడా బోనస్ అయితే ఆన్ అయితే ఉంటుంది. సో మరి తన బ్రోక్లైన్ దాకనే మరి బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడాలి ఆయేషా ఇక్కడ నుంచి బోనస్ పాయింట్ తీసుకెళ్తుందా లేకపోతే పాయింట్ తీసుకెళ్తుందా చూడాలి. సో ఎలాంటి అటెంప్ట్ అయితే చేయలేదు. సో మరోసారి కృష్ణవేణి క్యాప్టెన్, మరి ఇప్పటివట్టి క్యాప్టెన్ తను. కానీ ఇక్కడ మనం సుహాసిని అబ్జర్వ్ చేయాలి సుధీర్. ఎందుకంటే రైట్ కార్నర్లో తను స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతిసారి తను చీతా లాగా దుంకుతూ యాంకిల్ హోల్డ్ చేయడంలో దిట్టగా మనకు కనిపించింది. గత 3 రోజుల నుంచి చూస్తున్నాం తన పర్ఫార్మెన్స్. అబ్సల్యూట్లీ మంచి ఫిట్నెస్ ఉంది ఆమెకు, మంచి స్పీడ్ ఉంది, స్టెమినా, స్ట్రెంగ్త్ అన్నీ ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా తగ్గినట్టుగా కనబడలేదు. రైట్ త్రూ ద టోర్నమెంట్ 4 days వరుసగా ఆడడం చూసాం. బికాస్ ఎవ్రీ డే లీగ్ మ్యాచెస్, క్వార్టర్ ఫైనల్స్. ఇక్కడ కొంత తొందరపాటు, గ్రిప్ దొరకలేదు అక్కడ నెంబర్ 7 మౌనికాకు. త్రివేణి ఐ థింక్. సో కెప్టెన్ మరొకసారి యాక్షన్లో. సూపర్ బ్రేడర్, వండర్ఫుల్ స్కిల్స్ ఉన్నాయి. కానీ ఈసారి ట్యాకిల్ సక్సెస్ అయింది, కొంచెం స్లిప్ అయింది, కానీ సపోర్ట్ చక్కగా లభించింది చివరికి. ఒక మంచి ఎఫర్ట్, యునైటెడ్ ఎఫర్ట్ అది షోయబ్. యాంకిల్ హోల్డ్ అయినప్పటికీ మరి టీమ్ ఎఫర్ట్ కూడా అక్కడ స్పష్టంగా కనిపించింది. ఇది సక్సెస్కి ఒక రేట్ అని కూడా చెప్పొచ్చు సుధీర్. ఎందుకంటే మరి స్టార్ రైడర్గా తను చైతన్య ఇంతకుముందు కనిపించింది కృష్ణవేణి మనకు. బట్ ఈ స్టార్ రైడర్ని బెంచ్ పైన పంపించడానికి మళ్ళీ సఫలమయ్యారంటే మరి ఇక్కడ నుంచి ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేసే ఛాన్సెస్ అయితే మెండుగా ఉన్నాయి. సో మరొక పాయింట్ ఇక్కడ నల్గొండకి ఆయేషా నుంచి. బట్ లీడ్ పెరుగుతుంది, అది హెల్దీగా మారుతుంది ఫస్ట్ హాఫ్లో. జెర్సీ నెంబర్ 2 శృతి. సో మంచి రేడర్స్ ఉన్నారు సూర్యాపేట టీంలో. ఇప్పటివరకు అయితే లీడ్ ఉంది. దీన్ని ఎలా కాపాడుకుంటారో చూడాలి సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో 1.5 minutes ప్లే లెఫ్ట్. అండ్ కెప్టెన్ మరొకసారి ఇన్ యాక్షన్ ఆయేషా. లాబీ త్రో ఎస్కేప్ అయిందా? వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది రెఫరీ సిగ్నల్ హియర్. కాలేదు, అయింది. సో 2 points ఇక్కడ నేను అనుకుంటాను. మల్టిపుల్ రేడ్ అది. సో లాబీ త్రూ చాలా సక్సెస్ఫుల్గా కెప్టెన్. సో లీడ్ని తగ్గించింది. ఓన్లీ 4 points డిఫరెన్స్ నౌ షోయబ్. సార్ 9 points డిఫరెన్స్ ఉన్న దగ్గర మరి 4 points డిఫరెన్స్కి తీసుకొచ్చిందంటే మరి నల్గొండ కాంబాక్ట్ని ఇక్కడ మెచ్చుకోక తప్పదు సుధీర్. సూర్యాపేట అద్భుతమైన పటిష్టమైన స్థితిలో ముందుకు వెళ్తుంటే ఒక్కనొక సిచ్యువేషన్లో బట్ చివరి 3 నిమిషాల్లో నల్గొండ చాలా చక్కగా కంబ్యాక్ చేసింది. మరి జెర్సీ నెంబర్ 12 మోనికా రెడీ అవుతుంది. మోనికా నుండి సూపర్ ట్యాకిల్స్ చూసాం మనం. షీఈ్ ఎ డిఫెండర్. సో గ్రీన్ కార్డ్ చూపిస్తున్నాడు. బిట్ ఆఫ్ వార్నింగ్ హియర్ ఫర్ నల్గొండ ప్లేయర్స్. సో జెర్సీ నెంబర్ 12 మౌనికా. సో బ్రహ్మాండంగా ట్యాకిల్స్ చేయడం చూసాం. సూపర్ డిఫెండర్, బట్ ప్రెషర్ ఉంటుంది. ఆమె ఎక్స్పర్ట్ అయితే కాదు రేడ్స్లో, బట్ తప్పదు ఎందుకంటే ఓన్లీ 2 players ఉన్నారు. ఆల్అవుట్ ప్రమాదంలో సూర్యాపేట్. అండ్ నల్లగొండకు ఒక చక్కటి అవకాశం, మేబీ కపుల్ ఆఫ్ రేడ్స్కి ఛాన్స్. సూపర్ ట్యాకిల్ ఆన్, కానీ క్యాప్టెన్ సూపర్ రేడర్ కూడా యాక్షన్లో. డీప్లోనైతే ప్రెషర్ ఉంచుతుంది, ముఖ్యంగా మౌనికా పైన. మౌనికా ఎండ్స్ హ్యాండ్ టచ్కు ప్రయత్నం, కానీ ఇక్కడ ఒక ఖోఖో లాంటి ఎఫర్ట్ ఈజీగా. సో ఖోఖో స్కిల్స్ కనబడిచింది క్యాప్టెన్. సో దీంతో ఒక ప్లేయర్ అవుట్, ఒక పాయింట్ నల్లగొండకు. సో ఓన్లీ 1 player లెఫ్ట్. జెర్సీ నెంబర్ 3 లక్ష్మి ప్రెషర్లో, ఆల్అవుట్ ప్రమాదంలో కూడా సూర్యాపేట్. సో దీంతో ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే మేబీ ఇదే లాస్ట్ రేడ్ కూడా కావచ్చు ఫస్ట్ హాఫ్లో. బోనస్ పాయింట్ సాధించింది. వెరీ గుడ్ అటెంప్ట్ అది.
ఎస్ మరి టచ్ పాయింట్ నుంచి పాయింట్ రాకపోతే మరి బోనస్ అయితే ఆన్ అయింది, దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంది మరి చివరి ప్లేయర్ ఇక్కడ. సో చూడాలి మరి చివరి దాకా తనని ఏ విధంగా కట్టడి చేస్తుందో. మరి ఒక జిగ్జాక్ట్ అటెంప్ట్ అయితే జరుగుతుంది చివరి నిమిషంలో మరి టచ్ పాయింట్ అక్కడ. సో చూడాలి రెఫరీస్ నుంచి. ఎస్ ఆల్ అవుట్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ లో మొదటిసారి నల్గొండ ఆల్ అవుట్ అయితే మరి సూర్యాపేట్ సెకండ్ అటెంప్ట్లోనే మరి 20th మినిట్లో మరి ఆల్ అవుట్ అయింది. ఒక చక్కటి కంబ్యాక్ ఇక్కడ చెప్పొచ్చు నల్గొండకి. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ షోయబ్. 9 పాయింట్స్ డిఫరెన్స్ నుండి ఓన్లీ 1 పాయింట్ డిఫరెన్స్కి తీసుకొని వచ్చారు. ఫస్ట్ హాఫ్ ఆట ముగిసింది. సో సూపర్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం ఇరు జట్ల నుండి. హోరాహోరీగా కొనసాగుతుంది ఈ విమెన్స్ ఫైనల్. సో ఎండ్స్ చేంజ్ అవుతాయి ఇప్పుడు. ఫస్ట్ హాఫ్ ఆట ముగిసింది. 22 సూర్యాపేట్, 21 నల్గొండ. ఇరు జట్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నాయి. మంచి రేట్స్ చూసాం. ముఖ్యంగా క్యాప్టెన్స్ ఇద్దరు కూడా దే ఆర్ లీడింగ్ బై ఎగ్జాంపుల్స్. ఒకవైపు ఆయేషా, ఒకవైపు కృష్ణవేణి. సో సపోర్ట్ కూడా చక్కగా లభిస్తుంది. సో మంచి మ్యాచ్ చూస్తున్నాం, మంచి ఫైనల్. మీరు లైవ్ యాక్షన్ మిస్ కాకండి ఫేస్బుక్లో, యూట్యూబ్లో. అండ్ విల్ బి బ్యాక్ వెరీ సూన్ ఆఫ్టర్ ది ఫస్ట్ హాఫ్. ఎస్ డెఫినెట్గా మరి టైమ్అవుట్ మరి ఫస్ట్ హాఫ్ ఈ టైమ్అవుట్ అయితే అయిపోయింది. మరి దీంతో సో కోర్ట్స్ చేంజ్ అవుతుంటాయి. సూర్యాపేట 22, అదేవిధంగా నల్గొండ 21. యాజ్ వెల్ యాజ్ మరి ఇంతటితో కామెంటరీ బాక్స్లో చిన్నపాటి చేంజెస్. నా స్థానంలో యుద్ధవీర్ సింగ్ తిరిగి స్వాగతం. సో రేడ్ పాయింట్స్ 11 నల్లగొండకు, 7 సూర్యాపేట్కు. అండ్ ట్యాకిల్ పాయింట్స్ సూర్యాపేట్ 9 మంచి ట్యాకిల్స్ చూసాం. ముఖ్యంగా మౌనికా వాజ్ ఎక్సలెంట్. అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఎక్స్ట్రా పాయింట్స్ 3 నల్గొండకు, 6 సూర్యాపేట్కు. సో మంచి ఫైనల్ కొనసాగుతుంది సూర్యాపేట్ వర్సెస్ నల్గొండ. 68th స్టేట్ సీనియర్ మెన్ అండ్ విమెన్ కబడ్డీ టోర్నమెంట్ వైష్ణవి క్రికెట్ అకాడమీలో జరుగుతుంది. ఈరోజు ఫైనల్ డే. నేను సుధీర్ మావాది, నాతోటి ఇప్పుడే జాయిన్ అయ్యాడు యుద్ధవీర్ సింగ్, మహాన్ కమెంటేటర్. సో ఇక్కడ ట్రాఫీ అందజేస్తున్నారు. जो मेंस फाइनल हुआ था सुधीर, जो टीम जीती थी उसको यहाँ पर प्राइस प्रेजेंटेशन किया जा रहा है, वो भी क्या मुकाबला था? సూపర్ పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి రంగారెడ్డి జట్టు టై బ్రేకర్లో గెలిచింది. కంగ్రాచ్యులేషన్స్ టు రంగారెడ్డి టీం. లింగం గౌడ్ అక్కడ కోచ్గా ఉన్నాడు. ఇద్దరు మినిస్టర్లు, ఈటెల రాజేందర్ అండ్ మల్లారెడ్డి. సో బిగ్ ట్రాఫీ. అండ్ మంద సంజీవ్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. టై బ్రేకర్లో 6-5తో ఓడించింది. సో కంగ్రాచ్యులేషన్స్ టు రంగారెడ్డి టీం. హనుమంత్ led by examples in the entire tournament to शोएब. कप्तान का बहुत ही ज़बरदस्त प्रदर्शन रहा इस प्रतियोगिता में. बिल्कुल बेहद ही ज़बरदस्त प्रदर्शन जिस प्रकार से आपने कहा है सुधीर, एक सेकंड भी ऐसा लगा नहीं कि किसी भी टीम ने वहाँ पे ढिलाई बढ़ती हो या गेम रुका हो या कुछ वहाँ पर एक्शन देखने को मिला हमें. बहुत ही शानदार ढंग से आयोजित किया गया ये प्रतियोगिता. आज आखिरी दिन है. कप्तान हनुमंत को हम देख रहे हैं ट्रॉफी के साथ सामने बैठे हुए. ज़बरदस्त खिलाड़ी, फैंटास्टिक रेडर. हर रेड में उन्होंने कमाल दिखाया.
और उनकी रेड के लिए, उनके परफॉर्मेंस के लिए इस टूर्नामेंट में उन्हें 5,000 रुपये इनाम भी मिला है सुधीर। He certainly deserves it to Yudhavir. He's a fantastic player, superb raider. He's cool like cucumber. टेंशन को अपने ऊपर लेता नहीं है, बड़े आराम के साथ रेड करते हैं, लेकिन मूवमेंट्स उनके काफ़ी क्विक होते हैं कभी कभार। Effortlessly he wins points, he gains points. बिल्कुल जिस प्रकार से आपने कहा सुधीर, आज अगर संगारेड्डी ये मुकाबला जीता है तो बिल्कुल उसका श्रेय हनुमंतु को जाता है, इसमें कोई शक नहीं है। सो मिनिस्टर्स के साथ खिलाड़ी, ये है दूसरी टीम जोगलंबा गदवाल। सो कंग्रेचुलेशंस टू रंगारेड्डी टीम। बी मीडिया की तरफ से भी हम बोलेंगे क्योंकि काफ़ी अच्छा रहा प्रदर्शन और दोनों मैचेस टाई ब्रेकर में जीते हैं। ये रनर्स ट्रॉफी है, ईटल राजेंद्र मिनिस्टर और श्रीनिवास मल्लारेड्डी मिनिस्टर्स ट्रॉफी को देते हुए खिलाड़ियों को। और सुधीर देखिए, बिल्कुल 1 अंक से इस ट्रॉफी, रनरअप्स की ट्रॉफी ने लेना पड़ रहा है, जहां पर विजेता को 6 अंक मिले थे, ये लोगों को 5 अंक मिले हैं। इट्स अ बैटल, यू शुड फाइट हार्ड एंड यू शुड फाइट फेयर एक्चुअली, एंड वही हमने देखा। आखिर में थोड़ा बहुत टेंशन ज़रूर था, लेकिन रंगारेड्डी चैंपियंस रहे। और फिलहाल आप लाइव एक्शन देख रहे हैं महिलाओं का फाइनल्स का, जिसमें सूर्यापेट और नलगोंडा खेलते हुए फाइनल्स में। या प्लेयर्स आर बिजी टेकिंग पिक्स। और स्क्रीन पे आप देख सकते हैं बी मीडिया के इवेंट मैनेजर रमेश, जिन्होंने सुधीर सूर्यापेट में भी बहुत अच्छा इवेंट ऑर्गेनाइज किया था, और यहाँ पर भी देखिए बहुत ही शानदार तरीके से बी मीडिया अपना काम कर रही है। Absolutely, he's a very hard-working guy, and I've known him for the last 5-6 years. He's very busy there, organizing the things. मेहनती है। चलिए बैक टू लाइव एक्शन। फिर से एक बार स्क्रीन में आप देख सकते हैं ओरसू रमेश, बी मीडिया के इवेंट मैनेजर है, बिल्कुल मैनेजिंग डायरेक्टर ओरसू रमेश। उनकी जितनी तारीफ की जाए उतनी कम है सुधीर। सो कैप्टन ऑफ नलगोंडा आयशा, बहुत ही शानदार खिलाड़ी है आयशा, ज़बरदस्त रीडिंग स्किल से दिखाते हुए। ज़्यादा डिफरेंस तो नहीं है, 1 अंक का फ़र्क है फिलहाल। सेकंड हाफ एक्शन शुरू हो चुका है। कैप्टन इन एक्शन अगेन। उनके एस्केपिंग स्किल्स भी बहुत अच्छे हैं आयशा के युद्धवीर। बिल्कुल, और जिस प्रकार से अपने खेल का प्रदर्शन कर रहे हैं सुधीर, साफ साफ दिखता है। जर्सी नंबर 1 कृष्णवेनी, देखिए एक बार कैप्टन आए थे रेड के लिए, फिर से एक बार यहाँ पर सूर्यापेट के कैप्टन रेड के लिए तैयार। बोनस पॉइंट्स लाने में सफलता दिखाते हुए ज़्यादा। बोनस पॉइंट को छोड़ना नहीं चाहिए, जब आपके पास मौका होता है उसका फ़ायदा उठाना चाहिए खिलाड़ियों को। सुहासनी रेड के लिए तैयार। कैप्टन है, फिर से कैप्टन, और इस बार बहुत ही शानदार ढंग से टैकल किया गया। लवली डाइविंग एंगल होल्ड था। श्रीजा ने उसका इनिशिएशन लिया और उसके बाद ज़बरदस्त सपोर्ट मिला, और इस प्रकार से 1 अंक सूर्यापेट को। कैप्टन कृष्णवेनी फिर से एक बार रेड करते हुए शानदार प्रदर्शन दिखाया कृष्णवेनी ने इस प्रतियोगिता में। जैसे कि आप बता रहे थे युद्धवीर, हर गेम में उनका रीडिंग स्किल्स ज़्यादा देखने को मिले, और बोनस फिर से हासिल किया। बोनस स्पेशलिस्ट है, बोनस कभी छोड़ते नहीं हैं। कीर्ति रेड के लिए तैयार। सुजीता है ये एक्चुअली, यहाँ पे थोड़ी बहुत कंफ्यूजन ज़रूर है। कैप्टन फिर से एक बार कृष्णवेनी, बहुत ही खूबसूरती से रेड करते हुए, बहुत ज़्यादा फुर्तीलापन दिखाती है और कभी भी दबाव में नहीं दिखती है। सूर्यापेट 26 हो गया, 21 नलगोंडा। 5 पॉइंट्स का डिफरेंस है और थोड़ा बहुत प्रेशर ज़रूर है सूर्यापेट के ऊपर।
और प्रेशर से बाहर आने की कोशिश जारी है। कृष्णवेणी फिर से बहुत ही क्विकली बोनस पॉइंट अटेम्प्ट किया, काफ़ी डीप जाते हुए, काफ़ी प्रेशर में रखती है डिफेंडर्स को एंड आखिर तक रेड करती है। दैट इज अनदर गुड स्किल। बिल्कुल स्किलफुल ये खिलाड़ी है और खासकर अपनी टीम का कैप्टन है। देखिए किस तरीके से आगे बढ़कर अपनी टीम का नेतृत्व कर रही है। सुजीता इस बार रेड के लिए तैयार और थाई होल्ड, थोड़ी सी जल्दबाजी वहां पे, एक आसानी से अंक हासिल किया सुजीता ने। डिफेंडर की तरफ से जल्दबाजी हमने देखी। कैप्टन फिर से एक बार बहुत ही तेजी से अपना रेड पूरा करती है कभी कभार, और फिर से एक बार बोनस अटेम्प्ट। ये तीसरा उनका बोनस अंक था लगातार युद्धवीर, सो बोनस मास्टर लग रही है और इसको कहते हैं जल्दबाजी। बिल्कुल एंकल होल्ड करने की कोशिश की थी लेकिन मिडफील्डर के पास नहीं रोक पाए खिलाड़ी को। फिर से एक बार कृष्णवेणी रेड के लिए तैयार, लेफ्ट कॉर्नर पर। ये देखिए इस बार बहुत अच्छा टैकल हो सकता है क्या वहां पर? कंचूडले रेफरी डेसिशन, कैप्टन సూపర్బ్ గా రేడ్ చేసింది. సో దే ఆర్ కౌంటింగ్ హియర్. సో సూపర్ रेड फ्रॉम द सुपर प्लेयर कृष्णवेणी. अब फिर से एक बार సుజిత మరొకసారి యాక్షన్లో బోనస్ ఆల్లో ఉంది సుజితకు. టాల్ రేడర్ బట్ బోనస్ ఛాన్స్ ఇవ్వటం లేదు. డిఫెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది సూర్యాపేటది. బాక్ లైన్ వద్దనే ఆడిస్తున్నారు కెప్టెన్. అవుట్ ఆఫ్ 10 రేడ్స్లో 9 రేడ్స్ కెప్టెన్ నుండి చూస్తూ ఉంటాం. మంచి స్టెమినా ఉంది కెప్టెన్కు, మంచి స్ట్రెంగ్త్ ఉంది और बहुत अच्छा एक्सपीरियंस भी है सुधीर. ఎక్స్పీరియన్స్ అండ్ చాలా క్విక్గా రేడ్ చేయడం చూస్తుంటాం. వాహ్ व्हाट ए पॉइंट दैट वाज युद्धवीर. बिल्कुल बहुत अच्छा कोर्ट का इस्तेमाल किया और बहुत अच्छा स्ट्रेच किया उन्हें टच पॉइंट के लिए. फिर से एक बार सुजीता रेड के लिए तैयार. బోనస్ ఆన్లో ఉంది కానీ బోనస్ ఛాన్స్ సూర్యాపేట్ డిఫెండర్స్ ఇవ్వటం లేదు. క్లియర్గా మనకు కనబడుతుంది బాక్ లైన్ వద్దనే ఆడిస్తున్నారు. సో దట్ మీన్స్ సూర్యాపేట్స్ డిఫెన్స్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో నెక్స్ట్ రేడ్ అది డూ ఆర్ డై రేడ్ అవుతుంది వాళ్ళకు. కృష్ణవేణి మరొకసారి కెప్టెన్. సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది కానీ ఇక్కడ సూపర్ ట్యాకిల్కు ఛాన్స్ లేదు. బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. సో రేడర్ ఎస్కేప్ అవుతున్న సమయంలో ఆ అటెంప్ట్. సో లీడ్ పెరుగుతుంది. సెకండ్ హాఫ్లో సడన్గా డిఫరెన్స్ ఎక్కువగా చూస్తున్నాం युद्धवीर. मेघना इस बार राइट के लिए तैयार. देखिए बिल्कुल लेफ्ट कॉर्नर में कितनी अंदर तक जाके खिलाड़ी को टच पॉइंट किया है उन्होंने. ఎస్ చాలా డీప్గా వెళ్ళినప్పుడే కొంచెం ప్రెషర్ ఉంచగలుగుతున్నాం. ఇక్కడ ఈజీ పాయింట్ ఆల్అవుట్ ప్రమాదంలో యాంకిల్ హోల్డ్ సక్సెస్ కాలేదు. సో ఈజీ పాయింట్ కృష్ణవేణి నుండి. సో మరొకసారి ఆల్అవుట్ సాధించింది సూర్యాపేట నల్లగొండ పైన. సో దీంతో 3 పాయింట్స్. సో లీడ్ పెరుగుతూనే ఉంది సూర్యాపేటది. సెకండ్ హాఫ్లో నాకు అనిపిస్తుంది సడన్గా ఇది వన్ సైడర్గా మారుతుంది युद्धवीर. बिल्कुल सुधीर, जिस प्रकार से सूर्यापेट ने वापसी की है और वो भी सेकंड हाफ में बहुत अच्छा खेल दिखा रहे हैं वहाँ पे. अभी भी कुछ समय बाकी है. इसे वन साइड तो मैं नहीं कह सकता लेकिन थोड़ा सा हमें इंतजार करना पड़ेगा. चेस नंबर 12 आयशा रेड के लिए तैयार. देखिए कोशिश जारी है वहाँ पर. फिलहाल तो वन साइडेड लग रही है मेरे को और अब से टाइम किलिंग स्ट्रैटेजी मेंटेन करना होगा सूर्यापेट को. ఎందుకంటే ఇంకా 14 మినిట్స్ ప్లే ఉంది. సో టైమ్ అవుట్ తీసుకున్నారు సూర్యాపేట్. సో మంచి స్ట్రాటజీతో ఆడుతున్నారు, మంచి టాక్టిక్స్ కూడా కనబరుస్తున్నారు. సో విమెన్స్ ఫైనల్ లైవ్ యాక్షన్ ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో మిస్ కాకండి. బీ మీడియా ప్రెజెంట్స్ 68th ఇంటర్ స్టేట్ కబడ్డీ ఛాంపియన్షిప్, సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ మెన్ అండ్ విమెన్. ఈరోజు ఫైనల్ డే అండ్ ఫైనల్ మ్యాచ్ యాక్షన్ మీరు చూస్తున్నారు. మరొకసారి కెప్టెన్ కృష్ణవేణి. ఓహ్ వాట్ ఏ ప్లేయర్. సూపర్ స్కిల్స్ ఉన్నాయి అండ్ బోనస్ స్పెషలిస్ట్. లాస్ట్ 5 రేడ్స్లో నేను అనుకుంటాను 4 బోనస్ పాయింట్స్ చూసాం ఆమె నుండి. ఆమె ట్యాకిల్ చేయడానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు ముఖ్యంగా డిఫెండర్స్ युद्धवीर. बिल्कुल जिस प्रकार से वो बोनस पॉइंट के पीछे ठहर के डिफेंस कर रहे हैं उसे पता चल रहा है कि सुहासिनी का कृष्णवेणी का डर क्या है ओपोनेंट टीम पर. సో బోనస్ అడ్వాంటేజ్ ఎప్పుడు తీసుకోవాలని చెప్తుంటారు కబడ్డీలో ఉన్నప్పుడు.
సో ఇటు క్యాప్టెన్ మరి అడ్వాంటేజ్ తీసుకుంటుందా, కానీ ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు. బాక్ లైన్ వద్దనే ఆడిస్తున్నారు. స్ట్రాంగ్ డిఫెన్స్ ఉంది. అండ్ మరొక డబుల్ యాంకిల్ హోల్డ్ ఇక్కడ సక్సెస్ అయిపోయింది. बिल्कुल लक्ष्मी ने मौका ही नहीं दिया वहां पर डबल. సో 39-23 16 పాయింట్స్ లీడ్ ఉంది కృష్ణవేణి. ఈరోజు కూడా ఆల్రౌండ్ ప్రదర్శన కనబస్తుంది. ఇది మల్టీ రేడ్ అవుతుంది. 2 పాయింట్స్ ఈజీగా. సో పూర్తిగా ప్రెషర్లో ఉంచుతుంది నల్గొండ డిఫెండర్లను. క్విక్ రేడ్ అది జస్ట్ ఇన్ సెకండ్స్లో ఫినిష్ చేసింది. 2 పాయింట్స్ సూర్యాపేట్కు. సుజిత రేడా జెర్సీ నెంబర్ 6 బోనస్ ఆన్లో ఉంది, కానీ బోనస్కు అసలుకే ఛాన్స్ ఇవ్వటం లేదు. మరొక ఈజీ యాంకిల్ హోల్డ్ జెర్సీ నెంబర్ 3 లక్ష్మి నుండి. ఇది సెకండ్ అటెంప్ట్, సెకండ్ కన్సిక్యూటివ్ ట్యాకిల్ ఇది जर्सी नंबर 3 द्वारा. और फिर से एक बार कृष्णवेणी रेड के लिए तैयार और सुपर टैकल का मौका यहाँ पर नलगोंडा के पास. इतना आसान नहीं होगा कृष्णवेणी को अपने जाल में फांसना. ఎస్ ముఖ్యంగా ఎస్కేపింగ్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. టచ్ ఇక్కడ రన్నింగ్ టచ్. ఎస్ అక్కడ మంచి స్పిరిట్ కూడా నల్గొండ ప్లేయర్ నుండి. సో మరొక ఈజీ పాయింట్ నెంబర్ 11 ఆల్అవుట్ ప్రమాదంలో నల్గొండ. फिर से एक बार ऑल आउट हो सकता है. देखिए डिफेंस को भेजना तो बहुत मुश्किल है सूर्यपेट का. शायद वहाँ पे एक टच पॉइंट की अपील ज़रूर की थी और एक टच पॉइंट ज़रूर मिला रेडर को. కానీ లీడ్ చూడండి యూద్వేర్ 44-24 20 పాయింట్స్ హ్యూజ్ లీడ్ ఉంది ప్రస్తుతం సూర్యాపేట్కు. దానికి కారణం ద ప్లేయర్ ఇన్ యాక్షన్ నౌ కబడ్డీ కెప్టెన్ ఇక్కడ. వాట్ ఎ సూపర్ బ్రేడ్ అది. ఈజీగా ఎస్కేప్ అయింది, ప్రెషర్ ఉంచింది, డీప్గా ఆడించింది డిఫెండర్ను. ఆ తర్వాత మరొక అటెంప్ట్ కూడా ఫెయిల్ అయింది. సో మరొక మల్టిపుల్ రేడ్ కెప్టెన్ నుండి, బల్క్ ఆఫ్ స్కోరింగ్ కెప్టెన్ నుండి చూసాం. 46 పాయింట్స్లో నేను అనుకుంటాను దాదాపుగా 30 పాయింట్స్ కెప్టెనే సాధించింది. అందులో రేడ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి, కపుల్ ఆఫ్ ట్యాకిల్స్ కూడా. సో సెంటర్లో ఆడుతుంది మంచి. ఇది ఫెయిల్ అయిపోయింది, గ్రిప్ దొరకలేదు. अटेम्प्ट वॉज गुड, इरादा सही था. इरादे सही थे लेकिन सफल नहीं हो पाए रेडर को टैकल करने के लिए. चलिए सुपर रेड का मौका यहाँ पर नलगोंडा के पास. फिर से एक बार कृष्णवेणी राइड के लिए तैयार और वो आसानी से टैकल होने नहीं देंगे अपने आप को. एक और ऑल आउट हो सकता है यहाँ पे युद्धवीर. और आप तो कह रहे थे कि ये वन साइडेड नहीं हो पाएगा, अभी तो लग रहा है कि वन साइडेड ही लग रहा है. बिल्कुल सुधीर, आप कहें और ऐसा ना हो. ऐसा नहीं है बिकॉज दे आर रियली प्लेइंग वेल एंड द कैप्टन इज लीडिंग बाय एग्जांपल हियर कृष्णवेणी. सो जर्सी नंबर 9 हियर మేఘన. స్లో డౌన్ అయిపోయింది ప్రెషర్లో అండ్ దాన్ని చక్కగా క్యాపిటలైజ్ చేసుకున్నారు. మరొకసారి ఈజీ యాంకిల్ హోల్డ్. సో ఆల్ అవుట్. సో నల్గొండ మరొకసారి ఆల్ అవుట్ అయింది. సో ఇక్కడ 50+ సూర్యాపేట్ స్కోర్ 50 కూడా జరుగుతుంది. 51 నల్గొండ 25. సో 50 స్కోర్ ఇది. बहुत अच्छा टैकल वहाँ पे, बहुत अच्छा टीम वर्क. సో 25 పాయింట్స్ లీడ్. సో దీంతో 24 అయింది, ఒక పాయింట్ నల్గొండకు. మరొకసారి క్యాప్టెన్ బోనస్కి ఇక్కడ అటెంప్ట్ క్లీన్గా చాలా డీప్లో వెళ్ళి, కానీ బోనస్ లభించలేదు. बोनस के खिलाड़ी तो कृष्णवेणी है सुधीर. एब्सोल्युटली बोनस क्या कहलाया जाए, उनको स्पेशलिस्ट है वो. एंड सुपर रीडिंग स्किल्स भी है उनके पास. చాలా ఈజీగా పాయింట్స్ సాధిస్తుంది. ముఖ్యంగా बिल्कुल जब भी जाती है रेड के लिए तो बोनस लेकर आती है या टच पॉइंट या पॉइंट लेकर वापस ही अपने कोर्ट में आते हैं. जिस प्रकार से आपने कहा कि कुल हुए जितना भी खेला गया है खेल में 35-40% इसी रेडर का कमाल है. అండ్ ముఖ్యంగా ఎక్కువగా స్టెమినా ఉంది ఆమెకు, స్ట్రెంగ్త్ కూడా ఉంది కృష్ణవేణికి. సో కెప్టెన్ డీప్లో వెళ్ళేసరి బోనస్గా అటెంప్ట్. రెఫరీది ఒక లుక్ కూడా, బట్ రెఫరీ సెడ్ నో. సో ఇట్లుండి కృష్ణవేణి కెప్టెన్. సూపర్ రేడ్ అవుతుందా చూడాలి. ఇది
కౌంట్ చేస్తున్నారు రెఫరీ అక్కడ. ఇట్ ఈస్ ఎ సూపర్ రేట్ 3 points. సో వాట్ ఎ రేట్ దట్ వాస్. बिल्कुल सुपर है. जिस प्रकार से कृष्ण वेनी ने अपना दबदबा बना के रखा है इस मैच में, वो बहुत ही अद्भुत खिलाड़ी है. अपने टीम के लिए कोहिनूर है कृष्ण वेनी. సూపర్ రేడ్ కృష్ణవేణి నుండి సూపర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. ప్రతి రేడ్లో ఒక పాయింట్స్ సాధించడం చూసాం. ఎంటీ రేడ్ అయితే రేర్గా చూసాం మనం కృష్ణవేణి నుండి. అండ్ ఇటు నుండి కెప్టెన్ ఆయేషా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడ నెంబర్ 7 అవుట్ చేసింది. అండ్ పాయింట్ నల్గొండకు కానీ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఇది ఫిలప్ చేయడం అంత ఈజీగా కనబట్టలేదు. సో థ్యాంక్ యూ యుధవీర్, థ్యాంక్ యూ సాయి. थैंक यू सुधीर, थैंक यू सो मच. जितनी अच्छी आपकी कमेंट्री है उतनी अच्छी आप संगीत भी गाते हैं, किशोर कुमार के खासकर. बिल्कुल किशोर के बाद अगर उनके नज़दीक किसी की आवाज़ मुझे लगती है तो वो आपकी लगती है सुधीर. चलिए यहाँ पर बहुत अच्छा प्रदर्शन कर रहा है. फिर से एक पॉइंट यहाँ पर और कमेंट्री में स्लाइटली चेंज. सुधीर महावादी की जगह लेंगे साई. साई आइए, आपका स्वागत है. आपकी आवाज़ का इंतजार है. फाइनल मुकाबला खेला जा रहा है और आप जैसे जोशीले कमेंटेटर की जोश की जरूरत है यहाँ पर. థ్యాంక్ యూ ద్వీర్. సో సెకండ్ హాఫ్లో కాస్త టైం మాత్రం మిగిలింది. జెర్సీ నెంబర్ 12 నల్గొండ నుంచి ఆయేషా కెప్టెన్. సో మంచి స్కిల్స్ కనిపిస్తాయి, ఫుట్ వర్క్ కనిపిస్తుంది. జిగ్జాగ్గా హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం కానీ ఇక్కడ టచ్ అయిందో లేదో చూడాలి. కాన్ఫిడెంట్గా చెప్తుంది రైడర్. ఎస్, హ్యాండ్ టచ్ ద్వారా ఒక పాయింట్ లభించింది ఇక్కడ. సో మరొకసారి కృష్ణవేణి ఇన్ యాక్షన్. సూర్యాపేట స్టార్ రైడర్. ఎస్, బోనస్కి ప్రయత్నం కానీ साई ना बल्कि सूर्यापेट की स्टार रेडर है बल्कि इस टूर्नामेंट की पूरे जितने भी रेडर्स है उसमें सफलता से भरपूर ये खिलाड़ी है. और देखिए कैप्टन भी है, कोई मौका नहीं देती अपोनेंट टीम को. బోనస్ లభించింది ఇక్కడ. బోనస్ మనం చెప్పినట్టుగానే ఎస్, రైడర్గా వెళ్ళిందంటే కృష్ణవేణి ఖచ్చితంగా పాయింట్ తీసుకొచ్చే వెళ్తుంది మళ్ళీ బ్యాక్. फिर से एक बार आयशा है रेड के लिए. సో కెప్టెన్ టు కెప్టెన్. ఎస్, హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం. కాన్ఫిడెంట్గా హ్యాండ్ టచ్ అయినట్టుగా చెప్తుంది. ఎస్, హ్యాండ్ టచ్ ఎంపైర్ ద్వారా ఒక పాయింట్ లభించింది హ్యాండ్ టచ్తో. మరొకసారి కెప్టెన్ ఇన్ యాక్షన్. बोनस स्पेशलिस्ट कैप्टन कृष्णवेनी सूर्यापेट @ सूर्यापेट. షీఈస్ ఆల్రౌండర్, నాట్ ఓన్లీ బోనస్. హ్యాండ్ టచ్ చేయగలదు, ఫుట్ వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుంది. सुपर रेडर. ఇక టైమ్అవుట్ తీసుకున్నారు సూర్యాపేట టీం. साहिब आप यहाँ पे स्क्रीन पे देख सकते हैं कि बहुत बड़ा फासला है यहाँ पर अंकों में, पॉइंट्स में. क्या नलगोंडा वापसी कर पाएगा, क्योंकि समय भी बहुत कम है. 5 मिनट लगभग यहाँ से इस मुकाबले में अभी बचे हैं, शेष हैं. ఎస్, మనకి ఇంకా 5 minutes మాత్రమే మిగిలి ఉంది. ఈ 5 minutesలో నల్గొండ చాలా దూకుడుగా ఆడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే లీడ్లో కొనసాగుతుంది సూర్యాపేట. ఫైనల్ మ్యాచ్ కాబట్టి నువ్వా నేనా అని ఆడాల్సిన అవసరం ఉంది. మరొకసారి 5 నెంబర్ జెర్సీ ఇన్ యాక్షన్. ఎస్, డిఫెండ్ చేసే ప్రయత్నం. టాకిల్ అద్భుతంగా యూజ్ చేసుకుంటున్నారు డిఫెండర్లు అందరూ కూడా. ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఈజీగా बहुत अच्छा टीम वर्क वहाँ का. जितना अच्छा उनका अटैकिंग है उससे बेहतरीन सूर्यापेट का डिफेंस है. बहुत ही अच्छा टीम वर्क. फिर से एक बार कैप्टन कृष्णवेनी. చాలా చక్కటి రైడర్ కృష్ణవేణి. టోర్నమెంట్లోనే మంచి రైడర్ పాయింట్లు సాధించింది. సో మంచి బోన్ బ్యాక్ అనుకోవచ్చు సూర్యాపేట టీంకి. నాట్ ఓన్లీ సూర్యాపేట, మన స్టేట్కి మంచి స్టార్ రైడర్గా చెప్పుకోవచ్చు కృష్ణవేణిని. साई उनके कॉन्फिडेंस को मानना चाहिए. देखिए कितनी कॉन्फिडेंस के साथ रेड करती हैं वो. ఎస్, ఆ కాన్ఫిడెంట్ ఉంటేనే ఫస్ట్ డిఫెండర్ల పైన ఒత్తిడి తేగలం. సో అలాంటి టెక్నికల్ పాయింట్స్ని మన రైడర్స్ నుంచి చూస్తుంటాం. దాంట్లో కృష్ణవేణి నెంబర్ 1. జెర్సీ నెంబర్ 11 నుంచి నల్గొండ కీర్తి రైడర్గా మనం చూస్తున్నాం. बिल्कुल यहाँ पे नलगोंडा देखिए इस बार फिर से एक बार एंकल होल्ड किया और टीम वर्क किया. बहुत अच्छा पॉइंट वापस सूर्यापेट को. उनकी डिफेंस की तो तारीफ करनी ही चाहिए. మరొకసారి కృష్ణవేణి ఇన్ యాక్షన్. కెప్టెన్ సూర్యాపేట స్టార్ రైడర్ ఇన్ టోర్నమెంట్. చాలా ఈజీగా రైడ్కి వెళ్ళినప్పుడల్లా పాయింట్ తీసుకొని వస్తుంది. 4 ప్లేయర్లు మాత్రమే ఉన్నారు నల్గొండలో. హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం కానీ కాన్ఫిడెంట్గా చెప్తుంది రైడర్.
టచ్ అయిందో లేదో చూడాలి, ఎంపైర్ల నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఎస్, ఒక పాయింట్ అయితే లభించింది హ్యాండ్ టచ్ ద్వారా కృష్ణవేణికి. बिल्कुल कृष्णवेणी अपील करे और एम्पायर्स ना दे पॉइंट, ऐसा हुआ नहीं है. జెర్సీ నెంబర్ 6 నల్గొండ నుంచి రైడర్గా శ్రావణి ఎస్ హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం కానీ చాలా చక్కగా డిఫెన్స్ చేశారు, ట్యాకిల్ని యూజ్ చేసుకున్నారు. ఎలాంటి అవకాశాన్ని ఇవ్వట్లేదు సూర్యాపేట డిఫెండర్లందరూ కూడా. అటు రైడర్ కూడా మంచి చక్కటి ప్రదర్శన, డిఫెండర్లో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. सूर्यापेट के एक ही खिलाड़ी मुझे लग रहा है वो है कृष्णवेणी. सिर्फ देखिए जितने भी राइड हुए कृष्णवेणी, और देखिए इस बार टच पॉइंट की कोशिश नहीं, वहां पे टच पॉइंट कर लिया एक खिलाड़ी का और दूसरे खिलाड़ी को भी आउट करने की कोशिश, और दोनों खिलाड़ियों को शायद यहाँ पर अपील तो जरूर की है एम्पायर का. ఎస్ ఆల్ అవుట్. మరొకసారి నల్గొండ 2+2 4 పాయింట్స్ లభించాయి ఇక్కడ సూర్యాపేటకి. ఒకటి సెల్ఫ్ అవుట్ కాగా మరొకటి హ్యాండ్ టచ్తో ఈజీగా మరొక ఆల్అవుట్ని చేయగలిగింది సూర్యాపేట. फिर से एक बार आयशा देखिए किक की कोशिश, वहां पे टच पॉइंट लेने की कोशिश, राइडर हाथ पकड़ना चाहते थे लेकिन हालांकि आयशा कोशिश जरूर कर रहे हैं साई अपनी टीम को वापस दिलाने की, लेकिन जितने सफल कृष्णवेणी है मुझे नहीं लग रहा कि ఎస్ హ్యాండ్ టచ్ ఈజీగా వెళ్ళి పాయింట్ తీసుకుని వస్తుంది కృష్ణవేణి అక్కడ. और देखिए स्कोर 67 सूर्यापेट 30 नलगोंडा, 37 का मार्जिन है वहां पर सूर्यापेट के पास. ग्रीन कार्ड नलगोंडा टीम की. डिसिप्लिन इज इंपॉर्टेंट इन दी टीम बिल्कुल मैचेस. बहुत जरूरी है, अगर आप एम्पायर के डिसीजन के खिलाफ जाते हैं तो आपको कार्ड बता दिया जाएगा. యా 12 నెంబర్ జెర్సీ రైడర్గా నల్గొండ ఆయేషా కెప్టెన్. చివరి వరకు ప్రయత్నం చేస్తుంది కానీ డిఫెండర్స్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు, ఈజీగా ట్యాకిల్ చేయగలిగారు. బ్యాక్ सृजा बैक होल्ड किया था जर्सी नंबर 5 ने, बहुत अच्छा डिफेंस वहां पे. फिर से एक बार कृष्णवेणी, रेडर तो वही है जो पॉइंट लेके जाता है, नाम है कृष्णवेणी. రైడర్గా వచ్చిందంటేనే కృష్ణవేణి ఈజీగా పాయింట్ తీసుకువెళ్ళేటువంటి కాన్ఫిడెన్స్ నాకు కనిపిస్తుంది. ఆ ఫుట్ వర్క్లో కానీ ఐ కాంటాక్ట్లో కానీ డిఫెండర్లని కన్ఫ్యూజ్ చేసేటువంటి మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ టైం కిల్లింగ్ స్ట్రాటజీ, ఎందుకంటే बिल्कुल बहुत ज़रूरी भी है क्योंकि बहुत ज़्यादा मार्जिन है उनके पास, बहुत ज़्यादा प्रयास करने की कोशिश भी नहीं है, क्योंकि यहाँ से देखिए मुझे नहीं लगता कि नलगोंडा कभी भी वापस कर सकता है, क्योंकि इतना बड़ा लीड यहाँ पर सूर्यापेट के पास है. ఎస్ జెర్సీ నెంబర్ 3 తొందరపడ్డట్టుగా మనకు కనిపిస్తుంది సూర్యాపేట నుంచి లక్ష్మి. జెర్సీ నెంబర్ 7 సూర్యాపేట నుంచి రైడర్గా త్రివేణి ఈజీగా డిఫెండ్ చేయగలిగారు నల్గొండ టీం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, చాలా లీడ్లో కొనసాగుతుంది సూర్యాపేట టీం. ఒక పాయింట్ అయితే లభించింది డిఫెన్స్ ద్వారా. फिर से एक बार आयशा रेड के लिए तैयार, सिर्फ कैप्टन ही है जो रेड में ज़्यादा सफल हुआ है. फिर से एक बार टच पॉइंट करने की कोशिश, अच्छा सा स्ट्रेच किया था, डीप जाकर खेलने की कोशिश की. देखिए राइट कॉर्नर से लेफ्ट कॉर्नर और डबल थाई होल्ड करने की कोशिश. హ్యాండ్ టచ్ ద్వారా ఈజీగా పాయింట్ లభించింది ఇక్కడ నల్గొండ టీం కెప్టెన్. వన్స్ అగైన్ కృష్ణవేణి ఇన్ ది యాక్షన్. ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎస్ ఈజీగా తన ప్రతాపాన్ని కొనసాగిస్తుంది ఇక్కడ, కానీ 1 పాయింట్ సాధించింది. ఏ సమయమైనా విజిల్ బ్లో అయ్యే అవకాశం ఉంది. చివరి క్షణాల్లోకి వచ్చేసింది మ్యాచ్. किसी भी समय विजिल ब्लो हो सकता है और सूर्यापेट को विजेता घोषित किया जा सकता है. చూల్ హ్యాంకిల్ హోల్డ్ సక్సెస్ అయ్యింది ఇక్కడ సూర్యాపేట డిఫెండర్స్ నుంచి. ఈజీగా టీమ్ సపోర్ట్ కూడా లభించింది. మరొకసారి కృష్ణవేణి రైడర్గా, कृष्णवेणी कैप्टन, कृष्णवेणी रेडर, कृष्णवेणी डिफेंडर, कृष्णवेणी. కృష్ణవేణి ఈజ్ ఆల్రౌండర్. शी इज ए ऑलराउंडर, बिल्कुल बेहतरीन खिलाड़ी है अपनी टीम के. Yes, whistle is blown. Suryapeta is the won match. सूर्यापेट is the champion. Champions in the women's 68th state kabaddi tournament at Bodupal. Suryapeta women's, I think player of the match Krishnaveni. I think player of the tournament. Yes, also she's a rider, defender. Everything in his done is his team. बिल्कुल जश्न तो बनता ही है साई, क्योंकि आपने एक टूर्नामेंट में जीत हासिल की, आपने एक मैच में नहीं
एक टूर्नामेंट में जीत हासिल की है। बहुत ही अच्छा खेल आपने दिखाया थ्रू आउट द टूर्नामेंट। जीत का जश्न तो बनता ही है। ఎస్ డ్రాటైగా మ్యాచ్ కొనసాగుతుంది అనుకున్న చివరి క్షణం వరకు, కానీ ఎలాంటి అవకాశం కూడా సూర్యాపేట జట్టు నల్గొండకి ఇవ్వలేదు. ఈజీగా మొదటి నుంచి డామినేషన్ కనబరిచింది. సెకండ్ హాఫ్లో ఇంకా పుంజుకుంది. చాలా పాయింట్స్ లీడ్ కొనసాగించి ఎట్టకేలకు ఛాంపియన్స్గా నిలిచింది సూర్యాపేట ఉమెన్స్ టీమ్. 68th స్టేట్ మీట్ సీనియర్స్. కంగ్రాచులేషన్స్ టు సూర్యాపేట టీమ్. कंग्रेचुलेशन तो सूर्य कृष्णा वेनी ऑल्सो, क्योंकि कृष्णा वेनी ने जैसा खेल दिखाया है अपनी टीम का पूरा दामोदार कृष्णा वेनी ने अपने कांधों पे ले लिया और इतनी अच्छी राइड कर रहे थे। ఎస్ మన ఈ టోర్నమెంట్లో 4 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ టోర్నమెంట్లో చాలా మంది ప్లేయర్స్ని స్టార్స్ని మనం చూసాం. ओवर टू सुधीर. ओके మీకు నైస్. నైస్. సో మీ టీంలో మీకు ఎక్కువ సపోర్ట్ ఎవరు ఇచ్చారు? అందరూ అందరు ఇచ్చారు. టీమ్ వర్క్. సో మీరు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తుంటారు రోజు? డైలీ టు 1 hour 1.5. సో ఇప్పుడు నెక్స్ట్ అయోధ్యలో టోర్నమెంట్ జరగబోతుంది అండ్ ఫ్యూచర్లో టోర్నమెంట్ జరగబోతుంది. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మంచిగా ఆడతాను చెప్పు. మంచిగా ఆడతాను సార్. I can do it. ఆయిషా, హార్డ్ లక్. వాట్ కప్ ఇస్తామని. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ కృష్ణవేణి. సో ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది. మీరు ఎటు వెళ్ళకండి, చూస్తూనే ఉండండి లైవ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. ఎస్ థ్యాంక్ యూ సుధీర్. సో కంగ్రాచులేషన్స్ టు సూర్యాపేట ఉమెన్స్ టీమ్. 4 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి పోటీలు ముగిసాయి, తుది అంకానికి చేరుకుంది. అటు పురుషుల విభాగంలో రంగారెడ్డి, మహిళల విభాగంలో సూర్యాపేట ఛాంపియన్స్గా అవతరించాయి 68th స్టేట్ సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్లో. बिल्कुल दोनों टीमों को देखिए यहाँ पर इस टूर्नामेंट के कर्ता धर्ता मंदा संजीव रेड्डी, जिनकी देखरेख में ये भव्य टूर्नामेंट ऑर्गेनाइज किया गया है, विनर्स को ट्रॉफी प्रदान करते हुए. ఎస్ 4 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అంగరంగ వైభవంగా ముగింపు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సూర్యాపేట ఉమెన్స్ ఛాంపియన్స్గా నిలిచారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇప్పుడు చూస్తున్నాం. గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారి సమక్షంలో శ్రీ మంద సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మహిళల జట్టుకి ఎవరైతే ఛాంపియన్గా నిలిచారో ఆ మహిళల జట్టుకి ట్రోఫీ ప్రదానోత్సవం జరుగుతుంది ఇక్కడ. डिजर्विंग टीम हम जिसे कह सकते हैं साई सूर्यापेट ने जो फाइनल में अपना खेल दिखाया है, बस बिल्कुल स्टार्टिंग से ही दबदबा बना के रखा और वन साइड कोई मौका ही नहीं दिया वहां पे नलगोंडा को. सीनियर इंटर डिस्ट्रिक्ट कबड्डी चैंपियनशिप 2021 at the red board uppal 68th స్టేట్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ కంప్లీట్ అయింది. సూర్యాపేట ఉమెన్ టీమ్ ఛాంపియన్స్గా అవతరించింది. సెలబ్రేషన్ చూస్తున్నాం మనం. సూర్యాపేట జట్టు సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఛాంపియన్స్గా అవతరించారు. ఆ మాత్రం జోష్ ఉంటుంది. बिल्कुल साई, क्योंकि बहुत सालों की मेहनत होती है. देखिए आज इसका परिणाम मिला है, इसके इनाम इन्हें मिला है सूर्यापेट के खिलाड़ियों को. और बिल्कुल कंग्रेचुलेशन सूर्यापेट. సో వచ్చిన ప్రతి టీం ఛాంపియన్ కావాలనిస్తుంది, కానీ కొంతమందికి అవకాశం దక్కుతుంది. ఎందుకంటే అన్ని రకాలుగా
ఆటలో ప్రతిభ కనపరిచి వారికే ఫైనల్కి వెళ్ళే అర్హత ఉంటుంది. ఫైనల్లో కూడా అద్భుత ప్రదర్శన చేసిన వారికే ఛాంపియన్స్గా నిలిచే అవకాశం ఉంటుంది. ఆ ప్రతిభ కనపరిచిన టీం సూర్యాపేట. అగైన్ సూర్యాపేట, కంగ్రాచులేషన్స్, దే ఆర్ ఛాంపియన్స్ ఇన్ 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ టోర్నమెంట్ मेन एंड वुमेन 2021. और जिस खिलाड़ी की आंख में आप कब देख रहे हैं वो है कैप्टन कृष्णा वेनी. इस खिलाड़ी की जितनी भी तारीफ की जाए उतनी कम. रेड जब भी जाती है बोनस लेकर आती है, टच पॉइंट लेकर आती है. बिल्कुल स्क्रीन पे आप देख सकते हैं प्लेयर ऑफ द टूर्नामेंट हम जिसे कह सकते हैं, कृष्णा वेनी, कैप्टन सूर्यापेट. She is rider, she is defender, she is all-rounder, she is everything in our his team. Perfect player. बिल्कुल आने वाले समय में हम साई हो सकता है बड़े टूर्नामेंट्स में हमें देखने को मिले कृष्णा Yes, वेनी మన का. భవిష్యత్తులో ఖచ్చితంగా చూస్తాం కృష్ణవేణిని ప్రో కబడ్డీ టీంలో. ఇలాంటి ఆటగాళ్ళు మన తెలంగాణ టీంకి రిప్రజెంట్ చేయడం ఎంతో అవకాశం ఉంటుంది. నేషనల్స్లో కూడా ఇలాంటి క్రీడాకారులకు ప్రతిభ కనపరిచి ఇంకా